నమస్తే. రమణీయ సంజీవనానికి స్వాగతం. మన అందరము ధర్మబద్ధంగా జీవిస్తూ, ఒకరితో ఒకరు ప్రేమగా మెలుగుతూ, స్వార్థాన్ని వీడుతూ, ఒకరికి ఒకరు తోడై, వసుధైక కుటుంబ భావనతో జీవిస్తూ, మన అందరి అభ్యున్నతికి పాటుపడుతూ, తద్వారా దేశం యొక్క అభ్యున్నతికి కూడా పాటుపడుతూ ఉండాలని, మనమందరము కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో ద్వారా మనం సంతోషంగా ఉండడం ఎలా అన్న విషయం గురించి తెలుసుకుందాం. సంతోషంగా ఉండడం ఎలా అన్న విషయానికి వస్తే కారణాలు చాలా ఉన్నప్పటికీ మనము ప్రధానంగా 1-2 కారణాలను ప్రధానమైనటువంటి కారణాల గురించి తెలుసుకుందాం. మనము సంతోషంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతోషము అన్న పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ అర్థమే మనకు చెప్తుంది మనం సంతోషంగా ఎలా ఉండాలో. మరి ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాంగా. సంతోషము అన్న పదము సంస్కృత భాష నుండి వచ్చేసింది. సంతోషము అన్న పదము సంస్కృత భాష నుండి వచ్చింది. ఇది 2 పదాల కలయిక వల్ల వచ్చింది. ఒకటి సమ్యక్, 2 తోషం. సమ్యక్ అంటే పరిపూర్ణమైనటువంటి, పర్ఫెక్ట్లీ. తోషము అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్. సమ్యక్ అంటే పరిపూర్ణమైనటువంటి, తోషం అంటే సంతృప్తి. అంటే ఇప్పుడు అర్థమైంది మనందరికీ సంతోషం అంటే ఏమిటి, పరిపూర్ణమైనటువంటి సంతృప్తి. ఇప్పుడు మరి పరిపూర్ణమైనటువంటి సంతృప్తి యొక్క స్థితి ఏమిటి? దాని స్థితి ఏమిటంటే, మన మనస్సు యొక్క ప్రశాంతమైన మరియు ఉత్సాహవంతమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది సంతోషం. పరిపూర్ణమైనటువంటి సంతృప్తి ఏం స్థితిని తెలియజేస్తుంది? మన మనస్సు యొక్క ప్రశాంతమైనటువంటి మరియు ఉత్సాహవంతమైనటువంటి స్థితిని తెలుపుతుంది. అంటే సంతోషము అంటే మనం మనస్సు ప్రశాంతంగా, ఉత్సాహవంతంగా ఉంటుంది. అందుకే మరి మనమంతా సంతోషాన్ని కోరుకోవాలి కదా. మనం ప్రశాంతంగా, ఉల్లాసభరితంగా ఉండాలి అంటే సంతోషం అవసరం. మరి సంతోషం అవసరం అంటే సంతృప్తి కావాలి. మరి సంతృప్తి కావాలంటే ఉన్నదానిలో మనం సంతృప్తిగా ఉండాలి. మరి ఉన్నదానిలో సంతృప్తిగా ఉండాలి అంటే మరి మనం లేనివి కోరుకోకూడదా అన్న ఒక ప్రశ్న. కోరుకోవాలి. కొన్ని కోరికలు ఉండాలి, కానీ ఆ కోరికలకు కొన్ని పరిమితులు ఉండాలి. అంటే విపరీతమైన కోరికలు, అంతులేని కోరికలు, అత్యాశ అంటాం కదా. ఈ ఆశ, అత్యాశ ఇవన్నీ కోరికల ద్వారానే కదా వచ్చేది. సో ఈ అంతులేని కోరికల వల్ల మనకు దుఃఖమే వస్తుంది, కానీ సంతోషం మిగలదు. అంటే మన పరిమితికి లోబడి మాత్రమే మన కోరికలు ఉండాలి. ఉదాహరణకు మనం తలదువ్వుకోవడానికి ఒక సాధారణమైనటువంటి కోంబు సరిపోతుంది కదా. కానీ మన పక్కింటి వాడు గోల్డెన్ కోంబుతో తలదూకుంటున్నాడు, మనకు గోల్డెన్ కోంబు కావాలి. ఏంటండి ఇది? మన పక్కింటి వాడికి కూర్చోవడానికి గోల్డెన్ చైర్ ఉంది, మనకు గోల్డెన్ చైర్ కావాలి. అంటే పోటీ పడుతున్నాం, వానికి ఉంది మనకు కావాలి, ప్రిస్టేజ్ ఇష్యూ. అంటే ఒకరికున్నవి మనకు కావాలి అన్న కోరిక బలంగా ఉండి, ఆ కోరికల వెంట పడుతూ, ఆ కోరికలు తీర్చుకోవడానికి శ్రమిస్తూ, పగలనక రాత్రనక మనం శ్రమ పడుతూ, ఆ కోరికలు తీరకపోతే మళ్ళా దుఃఖిస్తూ, నిరాశ పడుతూ ఉంటే మనకు సంతోషం ఎక్కడ ఉంటుంది? మనకే కాదు, మన కుటుంబ సభ్యులకు దూరం అవుతూ ఉంటాం కదా. వాళ్ళతో గడపం కదా ఎక్కువ కాలం. సో కుటుంబంలో కూడా సంతోషం ఉండదు. మరి కుటుంబంలో సంతోషం ఉండక, నీకు సంతోషం ఉండక,
ఈ అపరిమితమైనటువంటి కోరికలు అవసరమా? కాదు గదా! అందుకే మనమందరము గూడా సంతోషంగా జీవించాలి అంటే ఉన్న దానిలో తృప్తిగా ఉంటూ అపరిమితమైనటువంటి కోరికలకు వెళ్ళకుండా ఇతరులతో వారికున్నవి మనకు కావాలనే ఒక పోటీతత్వంలో ఉండకుండా ఉన్నట్టయితే మనము మన జీవితాన్ని ప్రశాంతంగా ఉల్లాసవంతంగా గడుపుతాం. మరి మనమంతా కూడా మన జీవితాన్ని ప్రశాంతంగా ఉల్లాసవంతంగా గడపాలి అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మనం పాటించాలి, ఆచరించాలి. అప్పుడే మనం అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. సో మీరందరూ కూడా ఉన్నదానిలో తృప్తిగా ఉంటూ సంతృప్తి పడుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని, ఈ వీడియోను లైక్ చేస్తారని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని, ఇలాంటి వీడియోలు మరికొన్ని మీకు వస్తాయని ఆశిస్తూ నమస్తే.